విద్యార్థులు రమణక్క బరాబర్ ముచ్చట్లకి స్వాగతం. ఎట్లున్నారులా? నేనైతే మస్తున్నా. ఇకనేమో మీకోసం బరాబర్ ముచ్చట్లు తీసుకొచ్చిన. గా ముచ్చట్లు ఏందో ఒకసారి చూద్దామా మళ్ళా? స్నానం చేస్తూ అడ్డంగా దొరికిన ఉద్యోగస్తులు, పులికే టోపీ పెట్టిన మాయగాడు, పాకిస్తాన్ వాసులను ఎదబెట్టిన ఏలియన్లు, హౌస్ బోటుల మంటలు, టూరిస్టుల తంటాలు, ఎక్కాల టీచరమ్మ కిటుకు అదుర్స్, ఫిదా అయిన బాలీవుడ్ కింగు, మంకీ బ్యూటీషియన్లు, డాగీ కస్టమరు. మనం రోజు పొద్దుగాలే లేస్తే పనులన్నీ టైంకు అవుతాయి, లేదంటే పొద్దంతా ఊరుకులు పరుగులు అవుతుంది. అందులోనూ కొలువు చేసేటోళ్ళ సంగతి అయితే బరాబర్గా ఉంటుంది. ఆ నిద్రేదో కొంచెం పొద్దుగాల లేస్తే అయిపోవు కదా అనుకుంటాం, కానీ రోజు మళ్ళీ గదే ముచ్చట. ఇక కొలువు చేసేటోళ్లకు స్నానం చేసే టైం కూడా లేదంటే ఎట్లా? ఇంట్లోనే అన్నీ ముగించుకోవాలనా లేదా? అట్లా చేయకుంటే ఏమవుతుందో ఎరకనా? జరగి వీడియో చూడుర్రి. ఇంట్లో స్నానం చేసే టైం కూడా లేదా వీళ్ళకి. గందుకే బాత్రూంలో చేయాల్సిన పనులు ఇట్లా పబ్లిక్గా చేస్తుర్రు. స్నానం చేసే టైం లేకపోతే గింత సెంటు కొట్టుకుని ఉరకాలే కానీ బైక్ మీద గిట్లాంటి పనులేందుల్లా. వియత్నాంలోని బింగ్ డుయాంగ్లో డౌ టియంగే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఈ వింత స్నానం చేసిర్రు. గిదో గీ చిత్రపు మనిషిని చూడుర్రి. ఒకడేమో బైకు నడుపుతున్నాడు, ఆ వెనకాల కూసున్నాడేమో బైకు నడుపుతున్న మనిషికి నీళ్లు పోసి సబ్బు రాస్తున్నాడు. గీళ్ళ ఆనందం పాడుగాను. ఆఫీస్కి లేట్ అయ్యిందని బైకు మీదే బకెట్ నీళ్లతో స్నానం చేస్తారా ఎవళ్ళైనా? ఇట్లా చేసినందుకే పోలీసులు గీ వైరల్ వీడియోని చూసి పట్టుకొని భారీ జరిమానా విధించిర్రు. తిక్క కుదిర్చిర్రు. ఎక్కడ చేయాల్సిన పనులు ఆడ చేయాలే కానీ ఇట్లా చేస్తే గిట్లే అవుతుంది మళ్ళా. మనుషులకు మాయమాటలు చెప్పి టోపీ పెట్టేటోళ్లను మస్తుగా చూసుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చూస్తే మీరే పరేషాన్ అవుతారు. ఆపదలో కూడా దిమాగ్ పని చేస్తే సావు నుంచైనా తప్పించుకోవచ్చు. గదట్లనంటారా? గిదిగో గిట్లనే కన్ను లొట్టబోయి సావు తప్పినట్లు పులి నోట్లో నుంచే తప్పించుకున్నాడు గీ లక్కీ ఫెలో. అసలు ముచ్చటేందంటే నుల్లా, మహారాష్ట్రలోని బందారా జిల్లా తుంపార్ ప్రాంతంలో ఓ పులి మస్తు హల్చల్ చేసింది. అతగాని మీద గురిపెట్టి అతగాని మీదకి ఉరికింది. అదే టైంలో మనోడికి మస్తు ఉపాయం తట్టిందన్నట్టు వెంటనే కింద పడిపోయి సచ్చినట్టు యాక్షన్ చేసిండు. గా పులి అతని దగ్గరికి పోయి సచ్చినట్టుండు అనుకున్నదో ఏమో. చల్ బిడ్డ బతికిపోయినావు అనుకున్నావులే అనుకొని అడవిలోకి ఉరకబట్టే. గిదంతా అటవీ శాఖాధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్లో పెట్టిండు గీ వీడియోని. గిప్పుడేమో ఇది మస్తు షక్కర్లు కొడుతుంది. అపాయంలో ఉపాయం అంటే గిదేనేమోనుల్లా. ఉన్నట్లుండి ఏలియన్లు వస్తే మీరేం చేస్తారులా?
వాళ్ళతో ముచ్చట పెడతారా లేకుంటే సెల్ఫీలు దిగుతారా? అసలుకి ఏలియన్లు యాడుంటారులా? ఏడున్నా సరే పాకిస్తాన్ వాళ్ళని మాత్రం మస్తు భయపెట్టిర్రు. అదెట్లనంటారా జూడురి. ఆకాశంలో నల్లని రింగుల ఆకారాలను చూసి బాగా ఎదవడ్డారంట పాకిస్తాన్లోని లాహోర్ ప్రజలు. ఆకాశంలో విచిత్రంగా గిర్రును తిరుగుతున్న గీ నల్లని రింగుల్ని చూసి ఏలియన్లని అనుకున్నారంట. ఇంకేముంది, చూసిందే ఆలస్యంగా ఈ వీడియోలను కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేసిర్రు. గివి మామూలు రింగులు కాదని ఏలియన్లు ఇచ్చిన సిగ్నల్ అని ప్రచారం మొదలుపెట్టిర్రు. అయితే నిపుణులు మాత్రం గివి ఏదైనా పేలుడు లేదా మంటల వల్ల ఏర్పడ్డ రింగులని భావిస్తున్నారట. అంతే కదా, మళ్ళా ఏలియన్లు మనం తిరిగినట్టు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు పాట యాదకొచ్చిందా? అవునుల్లా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహిస్తారు? ఏ ప్రమాదం ఎట్నుంచి వస్తుందో ఎలా తెలుస్తుంది? అనుకోకుండా ఆపత్తు వస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం. గిట్ల ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. కేరళ రాష్ట్రంలోని అలపుజా టూరిస్టులు షికారుకు వెళ్లిన బోటు ప్రమాదంలో చిక్కుకున్నది. బోటులో ఒక్క దమ్మున మంటలు వచ్చేసరికి జనాలంతా ఎదవడ్డరు. ఏం చేయాలో అర్థం కాక నీళ్ళలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బోటులో మంటలు వచ్చినప్పుడు 16 మంది దాకా ఉన్నారంట. వీళ్ళలో 3 చిన్నారులు కూడా ఉన్నారంట. వాళ్ళ అదృష్టం కొద్దీ నీళ్ళ లోతు 5 అడుగులే ఉన్నదంట. అందుకే ప్రాణాలతో బయటపడ్డరు. భూమి మీద నూకలు రాసి పెట్టినాయి కాబట్టి బతికిపోయిర్రు. లేకుంటే ఈ పాటికి పెద్ద ప్రాణ నష్టమే జరిగేదుల్లా. టీచర్లు పాఠాలు చెప్తుంటే మన దిమాగ్లా అంత ఈజీగా దూరై. హోంవర్క్ చెప్తే అసలే చేసేటోళ్ళం కాదాయే. ఎందుకనంటే మన బుర్రకెక్కాయి కాబట్టి. పాఠాల సంగతి అటుంచుండ్రి, ఇంకా ఎక్కాలైతే బరాబర్గుంటుండే, గుండె గుబేలుమంటుండే కదా. కానీ ఈ ఎక్కాల టీచర్ అమ్మ చెప్తున్న తీరుకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాను, వాణిజ్య దిగ్గజం ఆనంద మహీంద్రలు కూడా ఫిదా అయ్యుర్రట. ఈ వీడియో చూసిన వాళ్ళంతా మనం కూడా ఈ ఎక్కాల టీచరమ్మ దగ్గర పాఠాలు నేర్చుకుంటే బాగుండు కదా అనుకుంటుర్రు. బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలోని బౌన్సీ మిడిల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న రూబీ కుమారి ఎక్కాల కిటుకులు అందరినీ ఫిదా చేస్తున్నాయి. అంతేకాదుల్లా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాను, వాణిజ్య దిగ్గజం ఆనంద మహీంద్రలు కూడా ఫిదా అయ్యుర్రట. ఆమె పిల్లలకు బోధిస్తున్న పాఠాల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందిస్తూ శబాష్ అంటున్నారంట. ఇక ఈ టీచర్ అమ్మని చూసి మిగతా వాళ్ళు కూడా అట్లాంటి చిట్కాలేవో నేర్చుకుంటే పిల్లలు రోజు బడికి అద్దన్నా పోతారు. అవును కదా. क्योंकि 9 को गुना 4 से करना है तो चौथा अंगुली को पकड़ लेंगे। तो 4 के
తెలిసిన బ్యూటీ పార్లర్ల పేర్లు చెప్పుర్రి అంటే మీరేం చెప్తారు? ఏ సలోనియో, స్టైలిషో లేదంటే ఏంజిల్స్ అనో మనకు తెలిసిన బ్యూటీ పార్లర్ల పేర్లు చెప్తాం, అవునా? అసలు బ్యూటీషియన్లు అంటే ఎంతో అందంగా ఉంటారు. అసలు కోతులే బ్యూటీషియన్లుగా మారితే, కుక్కలే కస్టమర్లుగా మారితే గిది వినేటందుకే ఎడ్డూరంగా ఉన్నా ఇది నిజముల్లా. మామూలుగానైతే కోతులు కనబడంగానే కుక్కలు ఎంటబడతాయి, వాటిని ఉరికిస్తాయి. అట్లాగే కోతులు కూడా కుక్కల్ని చూడంగానే చెట్లు గోడలు ఎక్కుతూ దుంకుతూ రచ్చ రచ్చ చేస్తాయి. కానీ మనకు మాత్రం గటువంటి సీన్లేమీ కనిపించవుల్లా. దానికి భిన్నంగా రోడ్డు నడిమల కుక్క ఎంతో దర్జాగా నిల్చుంటే కోతులు మాత్రం దానికి సేవకుల్లాగా సేవలు చేస్తున్నాయి. గీ మంకీ బ్యూటీషియన్లు గా డాగు కింగుకు నెత్తిలో పేలు చూసినాయో లేకుంటే గ్రూమింగ్ చేసినాయో తెలియదు, కానీ మొత్తానికి బ్యూటీషియన్ల మాదిరిగానే ఆ కుక్కను మంచిగా చేతులతో దడుముతూ మసాజు చేసినట్టు. మొత్తానికి బ్యూటీషియన్ల మాదిరిగానే ఆ కుక్కను మంచిగా చేతులతో దడుముతూ మసాజు చేశాయన్నట్టు. ఇదేమి చిత్రమో కదా. ఇది ఆడ జరిగిందో కానీ ఓ టిక్ టాక్ యూజర్ దీన్ని ట్విట్టర్లో పోస్టు చేసిండన్నట్టు. చూసిండ్రు కదా బరాబర్ ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అంతవరకు యాదంచుకుండ్రల్లా.